అందరికీ నమస్తే. ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంట్లో పప్పు ఏదైనా ఉంటే చాలు, రసం చేసినా పప్పు చేసినా కొంచెం పప్పు ఉంది అనిపిస్తే వెంటనే నేను చేసే ఇంకొక ఐటెం ఏంటో తెలుసా? ఆమ్లెట్. సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ తింటాం కానీ రోజు ఒకలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తింటూ ఉంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి వేసి చూడండి, నిజంగా మీకు నచ్చుతుంది. ఫస్టు సన్నది రొయ్య పొట్టు ఉంటుంది కదా, రొయ్య పొట్టును మంచిగా నీళ్ళలో కడుక్కొని నానబెట్టేసుకోండి. ఆ తర్వాత మంచిగా దేవి గిన్నెలో వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పౌడరు వేసి చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా చాలా మంచిదండి. ఏ వంటలో అయినా కొంచెం పసుపు వేసుకుంటే మంచిది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. నేనైతే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను అండి, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇవన్నీ కారం, ఉప్పు, మసాలా అంతా పట్టేంత ఈ చేపలు కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక 4 కోడిగుడ్లు అయితే వేసాను. 4 కోడిగుడ్లు వేస్తే ఒక ఇద్దరు పర్సన్కి అయితే కరెక్ట్గా తినచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. 4 గుడ్లు వేస్తే నేను వేసిన మిశ్రమాన్ని చూడండి, మంచిగా బ్లెండ్ చేస్తే చక్కగా కలిసిపోయింది. ఈ చేపలు కూడా మంచిగా ఆమ్లెట్లో రోస్ట్ అయ్యి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి చేపలు తినడం వల్ల చాలా మంచిది. కానీ ఇప్పుడు పిల్లలు ఇవేంటి కొత్తగా ఉన్నాయని తినరు. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే నిజంగా చేపలు ఉన్నాయి ఆమ్లెట్లో అని ఎవరికీ తెలియదు. చక్కగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా 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 మంచిది. ముందుగానే ఆయిల్ అయిన ఆయిల్లో బాగా వేడిగా ఉండాలి ఆయిల్. దాంట్లో కలిపి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమం అంతా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా రోస్ట్గా కాలనివ్వాలి. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా తిరగతిప్పుతారు? ఆమ్లెట్ తిరగతిప్పడమే పెద్ద టాస్క్. చూడండి, 4 వైపులా మంచిగా చూసి మిశ్రమం అంతా ఒక పక్కకు నూనె అంతా కూడాను 4 వైపులు కదిపి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఆమ్లెట్ తిరగతిప్పండి, చాలా బాగా వస్తుంది. ఉల్టా వేసేయండి, సింపుల్. చూడండి, ఆమ్లెట్ ఇరక్కోకుండా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు వేసేసాం కదా, మళ్ళీ మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడైతే ఇరువైపులా మంచిగా కుక్ అయి ఉంటుందండి. ఎందుకంటే సన్న మంట మీద మనం చేస్తాం కాబట్టి ఈ చేపలు, ఉల్లిపాయ, ఆమ్లెట్ అన్నీ కూడా మంచి రోస్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగుంది కదా, బొఫేలాగా మంచిగా పొంగింది, కేకులాగా. చూడండి, చాలా బాగా పొంగింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నా. ఎందుకంటే చేపలు ఇప్పుడు పిల్లలకు మంచిగా తినబెడితే మంచిది. ఇప్పుడుండే ఆరోగ్యంలో చేపలు కూడా చూడండి మంచిగా కుక్ అయి ఉన్నాయి. ఒక్కొక్క చేప మడుపుల్లో ఎలా కనిపిస్తున్నాయో. మరి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారు కదా. ఇలాంటి ఆమ్లెట్ ఒక్కసారి ట్రై చేయండి, మీకు మీ ఫ్యామిలీకి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.